గుడ్ మార్నింగ్ అండి. VD14 అంటే మన విజయ్ దేవరకొండ గారి 14వ మూవీ అండి, రణబలి మూవీ. ఇంతకుముందు చేసామండి. అది ఈరోజు కంటిన్యూటీ ఉందని చెప్పి మా ఫ్రెండ్ రాఘవేంద్ర గారు రేపు మార్నింగ్ 6:30 కల్లా లొకేషన్కి వచ్చేయాలన్నారండి. లొకేషన్ ఎక్కడంటే ఇంతకుముందు చేసిందే గండిపేట అని చెప్పారండి. అయితే మీరు ఒక్కరే కాదు, మీ బ్రదర్ చిరంజీవి రాజు గారు కూడా ఉన్నారని చెప్పారండి. సరే, ఆయన నేను ఎలా వెళ్ళాలంటే ఇద్దరు ప్లాన్ చేసుకోండి అన్నారు. అయితే మా తమ్ముడికి రాత్రి కాల్ చేయడం జరిగిందండి. ఆయన మార్నింగ్ 6 కల్లా సైబర్ టవర్ దగ్గరికి వచ్చేస్తున్నారండి, మాదాపూర్. సార్ నేను కూడా 6కి వచ్చేస్తాను, ఇద్దరు కలిసి 6:30కి లొకేషన్కి నా బైక్ మీద వెళ్ళిపోదామని నేను చెప్పానండి. అయితే నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి అక్కడ నుంచి ఏంటి వచ్చానండి బైక్ మీద. అక్కడ నుంచి అలాగే మన హైటెక్ సిటీ వచ్చాను. ఇప్పుడే మా బ్రదర్ వచ్చారండి. ఇద్దరం కలిసి రణబలి మూవీకి బయలుదేరి వెళ్తున్నామండి. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటానండి. ఇప్పుడే హైటెక్ సిటీకి వచ్చామండి. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నామండి. ఇది సైబర్ టవర్ ఏరియా సిగ్నల్ పాయింట్ అండి. మీరు చూస్తారని షార్ట్ తీస్తున్నాను. ఇదే సైబర్ టవర్ అండి. ఓకేనండి. ఇలా ముందుకు వెళ్తే శిల్పకళా వేదిక వెళ్తుంది. ఇటు ఇలా వెళ్తే మన రూట్కి వెళ్ళొచ్చండి, గచ్చిబౌలి వెళ్ళొచ్చండి. ఇది గచ్చిబౌలి ఏరియా అండి. ఇప్పుడు గచ్చిబౌలికి చేరుకున్నామండి. ఇటు నుంచి నానక్రామగూడ మీద నుంచి నార్సింగ్ వెళ్ళి నార్సింగ్ నుంచి గండిపేట లొకేషన్కి వెళ్ళాలండి. మీకు లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీతోటి మరిన్ని విశేషాలు పంచుకుంటానండి. ఇది గచ్చిబౌలి సిగ్నల్ పాయింట్ దగ్గరికి వచ్చామండి. ఈ సిగ్నల్ పాయింట్ దాటిన తర్వాత లెఫ్ట్కి తీసుకుని నార్సింగ్ రోడ్డుకి వెళ్ళాలండి. అంటే ముందుగా నానక్రామగూడ తగ్గుతుందండి. నానక్రామగూడ మీద నుంచి నార్సింగ్ వెళ్ళాలండి. ఇది గచ్చిబౌలి సిగ్నల్ పాయింట్ అండి. మీరు చూస్తారని ఈ వీడియో తీస్తున్నానండి. ఇప్పుడు లెఫ్ట్కి ఫాలో అవుతున్నామండి. నార్సింగ్ వెళ్ళడానికి నానక్రామగూడ ఏరియాకి వెళ్తున్నామండి. నానక్రామగూడ ఏరియాకి ఇప్పుడే ఎంటర్ అయ్యామండి. ఈ నానక్రామగూడ ఏరియా దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి తీసుకుని నార్సింగ్ వెళ్ళాలండి. ఇది మీరు చూస్తారని నానక్రామగూడ ఏరియాని వీడియో తీసుకున్నాండి. చూడండి, రైట్లో అది అపోలో హాస్పిటల్స్ అండి, నానక్రామగూడ ఏరియా అండి. అలాగే 1 West ADP అండి. ఇవన్నీ కూడా చూసారా, బిల్డింగ్స్ అన్నీ కూడా ఆకాశాన్ని అందుకునేలా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఏరియాలో తుప్పలు చెప్పలు అన్నీ ఉండేయండి. ఇప్పుడు చూసారా, ఈ ఏరియా నానక్రామగూడ ఏరియా ఎంత డెవలప్మెంట్ అయిందో. మీరు చూస్తారని ఈ వీడియో తీసుకున్నానండి. ఇప్పుడే నానక్రామగూడ దాటి నార్సింగ్ ఏరియాకి వచ్చామండి. ఇది నార్సింగ్ సర్కిల్ అంటారండి. ఈ సర్కిల్ దాటుకుని నార్సింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉందండి, వే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి పైనుంచి ముందుకెళ్తే గండిపేట వస్తుందండి. గండిపేట చేరుకుని పక్కనే లొకేషన్ ఉందండి. ఆ లొకేషన్కి వెళ్ళాలండి రణబలి మూవీకి. ఇప్పుడు ఇది నార్సింగ్ సర్కిల్ దాటుతున్నామండి. మీరు చూస్తారని ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి. ఇప్పుడే నార్సింగ్ ఏరియా దాటేసామండి. దగ్గరలో గండిపేట వెళ్ళే రోడ్డు వస్తుందండి. ఆ రోడ్డు మీదుగా గండిపేట దాటిన తర్వాత లొకేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్తున్నాము. మీరు చూస్తారని ఈ వీడియో తీస్తున్నానండి. ఇది నార్సింగ్ ఏరియా దాటేసామండి. ఇది గండిపేట పక్క నుంచి వెళ్ళే రోడ్డు అనమాట అండి. అంటే ఉత్సవ్ అనే ఒక ఫామ్ హౌస్ ఉంటుందండి, ఆ ఏరియాకి వెళ్ళే రోడ్డు అండి ఇది. ఇలాగే ఈ రూట్లో వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర పోలీసు ట్రైనింగ్ ఆఫీస్ కూడా వచ్చండి. చూస్తున్నారు కదా మీరు. ఈ రూట్లో మనం ఇంకొక 1 minute బైక్ మీద వెళ్తే మనం లొకేషన్ రీచ్ అవుతామండి, రణబలి మూవీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీతోటి మరిన్ని విశేషాలు పంచుకుంటానండి. ఈ వీడియో మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే రణబలి మూవీ లొకేషన్కి చేరుకుంటున్నామండి. రీచ్ అయ్యాము. హాయ్ అండి, ఉంటామండి. ఈ రోజుకి ఇంతే, బాయ్.